మేము ఇప్పటికే చాలాసార్లు ఈ సమస్య గురించి అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. కానీ నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు వ్యవహరించడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. విషయానికొస్తే 100 ఫీట్ రోడ్లోని వాంబే గృహాల వద్ద ఉన్న డ్రైనేజీలో మిడి వేస్ట్ ఎప్పటికప్పుడే ఇది సుమారు మూడోసారో నాలుగోసారో మేము వార్త ఇవ్వడం భారీగా తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. అందులో ఆ పురుగులు ఈగలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. కావాలంటే మీరే చూడొచ్చు. అసలు ఏం పడేస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ? ఎవరు పడేస్తున్నారు? ఏ హాస్పిటల్ వారు? దీనికి వివిధ హాస్పిటల్స్ వారు ఇక్కడ కవర్లతో తీసుకొచ్చి ఇది పడేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ హాస్పిటల్ ఎవరిది? ఏంటి? ఎందుకు పడేస్తున్నారు? అక్కడ ఈగలు పురుగులు అంత భారీగా ఉండాల్సిన అవసరం ఏముంది? అంటే మిడి వేస్ట్ అంటే ఒక కేవలం సెలైన్లు ఇంజెక్షన్ నీడిల్స్ అవే వేస్తున్నారా? అవి ఎలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ప్రక్కనే పురుగులు అవన్నీ చూసేసరికి ఈగలో ఏదో జరుగుతుంది అనేది సుస్పష్టమవుతుంది. మరి ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేయకపోతే ఏదైనా రేపొద్దున జరగరానిది జరిగితే దానికి అధికారులే బాధ్యత వహించాలని. ఎందుకంటే అధికారులు అనడం మాకు సరదా కాదండి. వీళ్ళని పట్టుకోలేకపోతున్నారు. కనీసం సీసీ కెమెరా ఏర్పాటు చేయడం ద్వారా ఎవరొచ్చి వేశారనే తెలుస్తుంది. వాళ్ళని పట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చెత్త టన్నుల లెక్కన ఉంటుంది. ఈవేళ తీస్తే మళ్ళీ రేపటికి అంత వచ్చేస్తుంది. అంత డ్రైనేజ్లోకి ఎలా వస్తుంది చెత్త? లేదా నగరపాలక సంస్థ వాళ్ళు తీసుకొచ్చింది ప్రాసెసింగ్ చేయడం మానేసి ఇక్కడ పారేస్తున్నారా? మరి ఏమనుకోవాలి? ఇది చాలా ప్రమాదకర పరిస్థితిలా కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా అయినా సరే అధికారులు కలగజేసుకుని దీనికి ఒక పరిష్కార మార్గం చూపించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నాం.